కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలిగారు. వేదిక దిగి వెళ్లిపోయారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్థాయి పార్టీ సమావేశానికి జీవన్ రెడ్డి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సభ లెడ్జర్ బుక్లో జీవన్ రెడ్డి పేరు కనిపించలేదు. దీంతో నిర్వాహకులను ఆయన నిలదీశారు. పైగా అదే బుక్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు ఉండటంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు జీవన్ రెడ్డి. వేదిక దిగి వెళ్లిపోయారు. సభలోనే అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ను సభకు ఎలా పిలుస్తారని నేతలపై రుసరుసలాడారు జీవన్ రెడ్డి. దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించి తిరిగి వేదికపైకి తీసుకొచ్చారు నేతలు. కుర్చీ మేము పైసలు పెడితే ఇలా మా కుర్చీ మేము సీఎం కుర్చీ జీవన్ రెడ్డి అలక్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన ఇటు జీవన్ రెడ్డి అలకలో మాత్రం కొన్ని అసంతృప్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు లెడ్జర్ బుక్ లో ఆయన పేరు లేకపోవడంతో ఆయన మరోసారి అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? రైట్ పవన్, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అలాగే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బలోపేతం చేసే దిశగా ఇవాళ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. జగిత్యాలకు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ ఈ సమావేశానికి రావడం జరిగింది. అయితే సమావేశానికి సంబంధించినటువంటి లెడ్జర్ బుక్ లో అతని పేరు లేకపోవడంతో ఒక్కసారిగా జీవన్ రెడ్డి కంగుతున్నటువంటి పరిస్థితి. జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ రావుత్ ఇక్కడికి రావడం, ఆయన పేరు ఉండడం, జీవన్ రెడ్డి ఎంతో సీనియర్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి పేరు లేకపోవడం పైన ఒక్కసారిగా ఆయన కంగుతిన్నారు. ఏ పేరు లేదని చెప్పేసి సమావేశం నుంచి ఆ సభ వేదిక నుంచి దిగి వెళ్లిపోతుండగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బల నాయకులు కావచ్చు, వారంతా వెళ్లి జీవన్ రెడ్డిని సంధాయించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు భారీగా నినాదాలు కూడా చేశారు. తిరిగి అక్కడ ఉన్నటువంటి నాయకులంతా జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో వారంతా సముదాయించి తిరిగి మళ్ళీ సభ పైకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఏదైతే లెడ్జర్ బుక్ లో తన పేరు లేదనే చెప్పడంతో ఒక్కసారిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా కార్యకర్తలు పూర్తి స్థాయిలో నినాదాలు చేశారు. ఆయనను బలపరుస్తూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా సభలో అయితే నెలకొంది. మొత్తానికైతే ఈ వివాదాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే సమర్పించారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.